హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ గీత. రొమాంటిక్ బాస్ పార్ట్ 61. బేబీ కూడా భయంగా వస్తున్న ఆయన వైపు కళ్ళార్పకుండానే చూస్తుంది. పొగరు కళ్ళు వేసుకుని. బేబీ పెదవులు అందంగా విచ్చుకున్నాయి. అదురుతున్న గుండెను అదుపు చేసేందుకు చేతిని అడ్డుగా పెట్టుకుంది. ఇన్నాళ్ళు ఎదురు చూసిన కళ ఫలించింది. ఆమె కలల రాకుమారుడు ఎదురుగా వచ్చాడు. యాటిట్యూడ్ చూపెడుతూ కళ్ళుకున్న గ్లాసెస్ తీసి బేబీ సైడ్కున్న కారు గ్లాస్ ను తట్టాడు. రొమాంటిక్ లుక్స్ తో, సెక్సీ కిల్లింగ్ ఐస్ తో, హాయ్ బేబీ, నా కారు ట్రబుల్ ఇచ్చింది, కొంచెం లిఫ్ట్ ఇస్తారా అని రొమాంటిక్ వాయిస్ తో చాలా చాలా స్వీట్ గా అడిగాడు ఇంగ్లీష్ లో. అతన్నే చూసి నవ్వుతూ ఓకే అంది భుజాలు ఎగరేసి. ఇక నవ్వుతూ వచ్చి ఆమె పక్కనే కూర్చున్నాడు. ఇక వెనక సీట్ లో బేబీ తొట్టి గ్యాంగ్ ఉంది. ఇక్కడ స్టోరీ ఫ్లాష్ బ్యాక్ కంటిన్యూ అవుతుంది. ఇక స్లో మోషన్ లో ఫీల్ అవుతూ బేబీ చెప్తూ ఉంటే అల్లరోడు వింటూ ఉన్నాడు. తన లవర్ స్టోరీ అంతా చెప్పింది. ఫైనల్ గా అతని పేరు పేరు అని ఏడుస్తున్న ఫేసు గ్లో వచ్చింది. అందమైన ముఖం ఇంకా అందంగా మార్చుకుంటూ నేను లవ్ చేసింది అర్జున్ దత్త అని అంది. అల్లరోడు ముఖం చూస్తూ వాట్ అని అరిచి షాకింగ్ గా అలానే బేబీని చూస్తున్నాడే నిలబడి. అల్లరోడు అరుపులకు తేరుకుని తన ఇమాజిన్ నుంచి బయటికి వచ్చి అవును, నీ లవ్ చేసేది అర్జునే, అతనంటే నాకు చాలా ఇష్టం, ప్రాణం కూడా. మా డాడీ అని ఆగింది. కానీ అల్లరోడు బాధగా ఆమె ముఖాన్ని చూస్తూ ఉన్నాడు. ఎందుకంటే సార్ కూడా చాలా ప్రాణంగా బేబీని లవ్ చేశాడు కదా. ఆమె నోటు నుంచి అర్జున్ దత్త అని విని వెంటనే కరెంటు పోయిన కాకిలా, చిచి బల్బులా, అతని గుండె తాటికాయలా పేలిపోయింది. ఏడుపు ముఖం వేసుకుని బేబీని చూస్తున్నాడు. ఏంటి అర్జున్ గారు, ఏం మాట్లాడడం లేదు? నేను అర్జున్ని లవ్ చేయడం ఏంటనే కదా మీ డౌట్ అని అడిగింది. అవును అన్నట్లు తల ఊపాడు నీరసంగా. పాపం ఒక్కసారిగా అంతా షాక్ అయిన తర్వాత అతని గుండె ఇంకా ఉంటుందంటే ఎంత గ్రేటు. అతన్ని చూస్తూనే ప్రామిస్ చేస్తే మీకు ఒక సీక్రెట్ చెప్తాని అంది బాధగా తలూపి ఆమె చేతిలో చెయ్యి వేశాడు. ఎవరికి చెప్పను అని. మా డాడీ మా పెద్దనాన్నే కలిసి అర్జున్ని పెళ్లి చేసుకుని తన కుటుంబం అందరినీ విడగొట్టి అతని ఇంట్లో ఆ నారపరెడ్డి కుటుంబాన్ని పతనం చేయమని చెప్పారు నాకు. సెకండ్ వన్, నేను అర్జున్ దత్తాకు ఒక బిడ్డని కనివ్వాలి, కానీ ఆ బిడ్డకు అర్జున్ తండ్రి అని చెప్పకూడదు అని అన్నది కన్నీళ్లతో. అంటే ఏంటి మేడం అని అర్థం కాక అడిగాడు అర్జున్. ఆ బిడ్డ తండ్రి తండ్రి అని నసుగుతూ మా పెద్దనాన్న డాడీ ఒకరి పేరు చెప్తారు, వాళ్ళ పేరే చెప్పాలి అని అన్నది కన్నీళ్లతో. ఆమె కళ్ళు చనువుగా తుడిచి మీరు చెప్పింది అర్థం కాలేదు మేడం. ఇంకా భారంగా ఊపిరి పీల్చుకుని నేను అర్జున్ కుటుంబంలో అడుగుపెట్టి వాళ్ళ ఊరు అందరి ముందు నాకు వేరే లవ్ ఉన్నట్లు ఆ బిడ్డకి తండ్రి కూడా అతనే అని చెప్పాలి అని అన్నది. వాట్? ఈసారి నిజంగానే ఆమె చెప్పిన మాటలకి పిచ్చి లేసింది. మెంటలోడు అయ్యాడు. అవును అర్జున్, మా డాడీ ప్లాన్ వేరే, మా పెద్దనాన్న పంతం వేరు, మా మేనత్త అలకనంద పగ వేరు, మా అన్న గౌతమ్ కక్ష సాధింపు ఇంకొక వైపు. అందరి టార్గెట్ కూడా అర్జున్. అందుకు వారధి నేను అని అంది. ఇంకో వారంలో జరగబోయే యజ్ఞంలో అన్ని విషయాలు బయటికి వస్తాయి. మా కుటుంబం అంటే నారపరెడ్డి వాళ్లకు గిట్టదు, బద్ద శత్రువులు అని అంది. కోపం కట్టలు తెంచుకుంది. కష్టంగా కళ్ళు మూసుకుని తెరుచుకుని మీ డాడీ అసలు నిన్ను కన్నాడా, అతని ఇవన్నీ చేయిస్తున్నాడా అని ఆవేశంగా అరిచాడు. మా డాడీ కాదు పెద్దనాన్న. మా డాడీకి నేను అర్జున్ లవ్ చేశానని తెలిస్తే చంపేస్తాడు. ఆమె చెప్పిన మాటలు కొన్ని అర్థమయ్యాయి. ఓకే, మరి మీ ఫ్యామిలీ వల్ల అర్జున్ దత్త అనబడే రాజా కుటుంబం నాశనం అవుతుంది కదా. మరి అర్జున్ సార్ సిస్టర్ అపర్ణ గారు ఎలా చనిపోయారు? అందుకు రీజన్ మీ అన్న లేక మీ పెద్దనాన్న కొడుకు గౌతమ్నా? ఎవరు? సంజయ్ సార్ని నిజంగా ఎవరు చంపారు అని అడిగాడు ఆమె కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అర్జున్. బేబీ భయంగా చూస్తూ ఇద్దరు కాదు అని అంది. అది అది అని కాస్త తడబడుతూ అపర్ణ మామూలుగా చనిపోలేదు, అటెంప్ట్ రేపు. ఇక అంకుల్ని చంపింది నేను కాదు, అది చేసింది ఎవరో కేవలం ఒక్కరికే తెలుసు అని అంది. భయం, కోపం, పగ అన్ని కలగలిపి బేబీని చూస్తూ ఎవరు ఒకరు అని ఆవేశంగా అడిగాడు. అతని కళ్ళల్లో పంతం, పౌరుషం చూస్తే బేబీ భయపడింది. ఆమె ఫోన్లో ఉన్న డీటెయిల్స్ అండ్ ఆ మిస్టరీ పర్సన్ ఫోటో అర్జున్కి చూపించింది. అనుమానం, భయంతో
ఆ ఫోన్ అందుకుని అందులో ఉన్న ఆమెను చూశాడు. నో అని చాలా పెద్దగా టాప్ లేచిపోయేటట్టు అరిచాడు. అతను చేస్తున్నది నిజం కాదు అని అర్జున్ రియాక్షన్ కు షాక్ అయ్యింది బేబీ. ఆ క్షణం అల్లరుడే అర్జున్ దత్తలా అనిపించాడు బేబీకి. మరి ఇంతకీ ఎందుకు అర్జున్ షాక్ అయ్యాడు? అసలు ఆ బేబీ చూపించిన ఆ ఫోటోలో ఉన్నది ఎవరో తెలిస్తే రీడర్స్ మైండ్ కూడా పోతుంది. ఇక అక్కడే మోకాల మీద కూలబడ్డాడు. ఇక బ్యాక్ టు నిఖిల్. అవతల పర్సన్ ఫోన్ లిఫ్ట్ చేయగానే ఏంట్రా అన్నిసార్లు కాల్ చేసావు, ఎనీథింగ్ రాంగ్ అని కొంచెం టెన్షన్ గా అడిగాడు అవతల వ్యక్తి. బాధగా, రే నిఖిల్, మనం వెతుకుతున్న అమ్మాయి ఎవరో కాదు, అప్పుని చంపేసింది. నీ కుటుంబం ఇలా అవటానికి రీజన్ మన ఎనిమి కూడా ఆమెనే అని తెలిసిందిరా అని అన్నాడు కోపం బాధ కలగలిపి. నిఖిల్ ఆవేశంగా రగులుతూ, ఎవరది చెప్పు, దాన్ని ఇప్పుడే నా చేతులతో దాన్ని కాల్చి చంపుతా అని అంటూ చాలా ఆవేశంగా అరిచాడు. నా నోటితో నేను చెప్పలేనురా, ఫోటో వాట్సాప్లో చేశాడు. నిఖిల్ కోపం కట్టలు తెంచుకుని ఉంటుంది. వాట్సాప్లో ఫోటో ఓపెన్ చేశాడు ఎవరు అని. అన్నింటికీ కారణమైన అమ్మాయి ఎవరో తెలిసి గుండె ఆగిపోయింది నిఖిల్కు. వెంటనే పక్కకు తిరిగి నిఖితాని చూశాడు. లోకం మరిచి ముద్దుగా కుక్కపిల్లలా ముడుచుకుని నిద్రపోతుంది. ఫోన్ పక్కన ప్యాంటు బెల్ట్ తీసుకుని పడుకున్న నిఖిత దగ్గరికి వచ్చాడు నిఖిల్. అక్కడే మోకాల మీద కూలబడ్డాడు. ఇక బ్యాక్ టు అలరోడు. ఏం జరిగింది, మీరు ఎందుకు అంతలా అప్సెట్ అవుతున్నారు? ముందు నీస్పై కూర్చుని కళ్ళు తుడుచుకుని, ఏం లేదు, ఎంతైనా నాకు అన్నం పెట్టి నాకు కంపెనీ వాళ్ళు కదా, అందుకే ఇంతలా వీక్ అయ్యాను అని అన్నాడు అలరోడు. చూశారా అర్జున్, నిజం తెలిసి కూడా మీరే అంతలా బాధపడుతుంటే ఆ నిజాన్ని మోస్తున్నా నేను ఇంకెంత స్ట్రగుల్ అయ్యానో ఒకసారి ఆలోచన చెయ్యండి. నిజమే మేడం జీ, ఎవరికో ఒకరికి చెప్తే బాధ తగ్గుతుంది కదా, బట్ మా డాడీకి ప్రామిస్ చేశా ఎవరికి చెప్పను అని. మీ డాడీకి మీరు ఒరిజినల్ డాక్టరేగా, మరి మీ హ్యాపీనెస్ కంటే ఏది ఎక్కువ కాదుగా తనకి. కాదు, నా సంతోషంతో పాటు తరతరాలుగా వస్తున్న మా కుటుంబ ఆచారం, పగలు, ప్రతీకారం కూడా మా డాడీకి కావాలి. అందుకే ఇలా చేశారు. మిడిల్లో నా లైఫ్ ఆగిపోయింది. ఇక కర్నూలులో పూజ చేసే రోజు నీకు నాకు మ్యారేజ్ అయినట్లు రివీల్ చేస్తాడు మా డాడీ. అంతేకాదు, మన మ్యారేజ్ అయినట్లు మా పెద్దనాన్న అన్నలకు అస్సలు తెలీదు. ఈ రోజు మా పెద్దన్న గౌతమ్ ఇక్కడికి వచ్చాడు. ఖచ్చితంగా నిన్ను ఇంట్రడ్యూస్ చేస్తాడు మా డాడీ. ఓ అవునా, కేర్లెస్ గా ఒక కన్నింగ్ స్మైల్ ఇచ్చి పైకి లేచాడు అలరుడు. మేబీ ఈవినింగ్ కి మీ మీటింగ్ ఉండొచ్చు. ఓకే అయితే నా బామర్దిగాని చూస్తాను అని పైకి అని మనసులో మాత్రం మీ కుందర దేత్తడి పోచమ్మ గుడి పగులుద్ది అని అనుకుని, మీరేం చెప్పినా నేను చేస్తాను అన్నాను కదా, చెప్పండి జీ, నా నుంచి మీకు ఎలాంటి హెల్ప్ కావాలి? అతను చాలా నమ్మకంగా అనడంతో సైలెంట్ గా అర్జున్ పక్కనే ఉయ్యాలలో కూర్చుని, ప్రామిస్ చెయ్యండి, అర్జున్ దత్తా కానీ ఆయన ఫ్యామిలీ కానీ ఏ హాని చేసే పని ఏది కూడా మీరు చేయకూడదు. మా డాడీ మీతో ఏం చేయించాలని చూసినా మీరు నాతో చెప్పాలి అని అంది. ఆమె కళ్ళల్లో తీక్షణంగా ఒక క్షణం చూసి సన్నగా నవ్వాడు. అతని చూపులకు అనుమానపడుతూ, ఎందుకు అలా నవ్వుతున్నారు అని అడిగింది. ఏం లేదు మేడం, పైకి మీరు అంత పొగరుగా కనబడుతూ ఉంటారు, లోపల మాత్రం ఇంత సున్నితమైన మనస్తత్వమా అని ఆలోచిస్తున్నా. పైగా అర్జున్ వాళ్ళకు ఏ ఆపద చెయ్యొద్దు అంటున్నారు. అతనంటే అంత ఇష్టమా? అర్జున్ అంటే ఇష్టం కాదు, ప్రాణం, అంతకంటే ఎక్కువ. అతనంటే ఇది అని చెప్పలేను, ఒక అనిర్వచనమైన భావం అని అంది కళ్ళ నిండా ప్రేమతో, అర్జున్ పై ప్రేమ చూపెడుతూ. ఇక బేబీ కళ్ళలోకి చూస్తూ సన్నగా నవ్వాడు. ఓకే, ప్రామిస్, నా ప్రాణం పోయినా సరే మీకు ఇచ్చిన మాట తప్పను చేయి, మీ మెడలో కట్టిన తాళి సాక్షిగా నేను ప్రమాణం చేస్తున్నా అని అన్నాడు. ఇక అర్జున్ ప్రమాణం చేసేటప్పుడు బేబీ గుండెల్లో ఒకలాంటి వణుకు పుట్టింది. రోమాలు నెక్కబొడిచాయి. అతని కళ్ళలోకి చూస్తుంది. ఇక మిగిలినదంతా నా లైఫ్ లో ఏం జరుగుతుందో మొత్తం కూడా దాచకుండా చెప్పేశాను. అతను విని మౌనంగానే ఉన్నాడు. తనే కొనసాగిస్తూ, జరిగింది నేను మర్చిపోలేను, జరగబోయేది నా చేతుల్లో లేదు అర్జున్, ఏం చెయ్యాలో కూడా నాకు అర్థం కావట్లేదని అంది. మరి చందన జరిగిందంతా అర్జున్ పట్వారీకి చెప్పింది. మరి ఏం జరుగుతుందో వచ్చే భాగంలో చూద్దాం. స్టోరీ ఎక్కడ కన్ఫ్యూజన్ అవ్వద్దు, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది.
వీలైతే ఇంకో భాగం ఇవ్వడానికి కూడా ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.